హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు శివ టేస్టీ ఫుడ్స్. ఈరోజు మీకు నోరూరించి పుదీనా రైస్ కోసం చెప్పబోతున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా లంచ్ బాక్స్ కంటారా, పక్క వాళ్ళు కూడా మన బాక్స్లో తీసుకుని తినేలాగా ఉంటుంది టేస్ట్. నేను చెప్పినట్టు చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్తో పాటు చాలా బాగా వస్తుంది. ఎప్పుడు రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా అప్పుడప్పుడు కొంచెం లంచ్ బాక్స్లో చేంజెస్ చేస్తేనే మనకి కొంచెం తినాలనిపిస్తూ ఉంటుంది అది. మరి తయారీకి అవసరమైనవి ఏంటో చూసేద్దామా. బాస్మతి రైస్ అయితే ఒక కప్పు తీసుకొని అందులో వాటర్ వేసి ఒక అరగంట వరకు బియ్యం అంతా నానేలాగా పక్కన పెట్టేసుకోండి. తర్వాత మసాలా సామాన్లు ఏంటో చూసేద్దామా. బిర్యానీ ఆకు ఒకటి, దాల్చిన చెక్క ఒకటి, 5 లవంగాలు, స్టార్ పువ్వు ఒకటి, మిరియాలు కొంచెం. ముందుగా జార్ తీసుకొని అందులో కప్పు పుదీనా వేసుకోండి. తర్వాత అందులో ఇంకొక కప్పు కొత్తిమీర, తర్వాత అందులో 5 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. తర్వాత అల్లం ఒకటి ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోండి. తర్వాత 8 వెల్లుల్లి రెబ్బలు అవి కూడా వేసేసుకొని మిక్సీ చేసుకొని పేస్ట్ అయ్యేలాగా చూసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తంగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఓపెన్ చేయకండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి అంతా కూడా బాగా మరిగేలా చూసుకోండి. అందులోని మనం ముందుగానే చూసుకున్న మసాలా సామాన్లు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేయండి. తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అందులోని 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి అందులో వేసేసుకోండి. అవి కూడా ఆ ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపుకోండి బాగా. అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది, లేదంటే పచ్చిగా ఉండిపోతాయి. సో మీరు కూడా ఒకసారి చూసుకోండి, ఓకేనా, వంట చేసేటప్పుడు. తర్వాత ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ అంతా కూడా వేసుకొని బాగా కలపండి. అందులోని కలిపేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అదంతా కూడా ఏదైనా స్మెల్ వచ్చేస్తుంది. తర్వాత అందులో నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరైతే రుచికి తగ్గట్టుగా వేసుకోండి, ఎందుకంటే సాల్ట్ విషయంలో మనం పర్ఫెక్ట్గా చెప్పలేము ఎంత పడుతుంది అనేది. ఈ పుదీనా పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేదాకా మిక్స్ చేస్తూ ఉండండి. ఇదంతా కూడా చాలా దగ్గరగా అవ్వాలి. దగ్గరగా అయితేనే బాగుంటుంది, లేదంటే కచ్చాపచ్చాగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగోదు. సో దగ్గరగా అయ్యి ఆయిల్ అంతా కూడా అందులో బాగా ఇంకేటట్టు చూసుకోండి. తర్వాత అందులో మనం పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, ఆ బాస్మతి రైస్ అంతా కూడా మనం ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనకు అడుగంతా ఉండిపోతుంది కదా, అడుగంతా పుదీనా కూడా మొత్తం అంతా ఇందులో కలియబెట్టాలి, లేకపోతే అదంతా అడుగడుగులో ఉండిపోతుంది. కాబట్టి మొత్తంగా ఫ్రీగా బాగా కలపాలన్నమాట. ఇది కలిపేటప్పుడు మాత్రం పెద్ద ప్లేట్లో వేసుకొని కొంచెం మనం కలపడానికి ఈజీగా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ నేను నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాంతోపాటు జీడిపప్పు కూడా నేతిలో వేయించాను. అవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ముందుగానే ఉంచుకున్నాను. అవన్నీ కూడా ఇప్పుడు వీటి మీద వేసేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇదంతా కూడా కొంచెం చల్లారిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది, మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారుగా ఎలాగొచ్చిందో. ఎప్పుడైనా సరే జీడిపప్పు అది మనం ఇందులో యాడ్ చేసుకుంటేనే టేస్ట్ మరింత పెరుగుతుంది. సో ఇదండి మనం పుదీనా రైస్ చేసే విధానం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ అయినా సరే ఈజీగా మనం తొందరగా పిల్లలకి లంచ్ బాక్స్ చేయాలంటే చాలా ఈజీగా చేసుకొని కట్టేయవచ్చు వాళ్ళకి. ఇలా చాలా సింపుల్గా మనం పుదీనా రైస్ అయితే మనం చేసేసుకోవచ్చు. మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు మీ శివ. బాయ్.